నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోనే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, ఇతర వర్గాలు, చిన్న సన్నకారు రైతులు, 5 ఎకరాల లోపు భూమి కలిగిన వారు పండ్ల తోటల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ డిపిసి స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGS ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వర్షాధారిత పండ్ల తోటల పెంపకం పథకం కింద జిల్లాలో 22 రకాల మొక్కలను ఉచితంగా అందించనున్నట్లు ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఈ పథకం కింద మామిడి, జీడి, నిమ్మ, జామ, సపోటా, కొబ్బరి, జామున్, చింత, సీతాఫలం, దానిమ్మ, అత్తి, బేరు, బటర్ ఫ్రూట్, జాక్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, మునగ, స్వీట్ ఆరెంజ్, ఆయిల్ ఫామ్, కోకో, పూల తోటలుగా రోజ్, జాస్మిన్ వంటి పంటలకు గోతులు తవ్వకం, మొక్కల కొనుగోలు, నీరు పోయడం సహా నిర్వహణ ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. పంట రకాన్ని బట్టి ప్రతి ఎకరానికి 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలో 68,103 రూపాయల నుంచి 2,51,226 రూపాయల వరకు ఖర్చును భరించనున్నట్లు వివరించారు. గత ఏడాది అనగా 2024-25లో జిల్లాలో 1,650 ఎకరాల్లో వర్షాధారిత ఉద్యానవన పంటల పెంపకం చేపట్టగా ఈ ఏడాది లక్ష్యాన్ని 3,000 ఎకరాలకు పెంచినట్లు వెల్లడించారు. జాబ్ కార్డు కలిగిన అర్హులైన రైతులు సంబంధిత మండల కార్యాలయాల్లోని ఎంపీడీఓ, ఏపీఓలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో కూడా వివరాలు పొందుపరిచి పత్రాలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని స్థిర ఆదాయ మార్గాన్ని ఏర్పరచుకోవాలని కోరుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో జాయింట్ పట్టాదారులుగా వెబ్లాండ్ 2.0లో నమోదైన రైతులు ప్రభుత్వ పథకాలు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ చేపట్టినట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డ్రైవ్లో భాగంగా రెవెన్యూ శాఖ సాధారణంగా వసూలు చేసే 500 రుసుమును మినహాయించి కేవలం 50 రూపాయల నామమాత్రపు దరఖాస్తు రుసుముతోనే జాయింట్ పట్టాల విభజన చేసేందుకు వీలు కల్పించామని ఆయన తెలిపారు. ఈ సేవలు ఉచితంగా లభించనున్నాయని జూన్ 30వ తేదీలోపు సంబంధిత గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. భూ వివరాల విభజన అనంతరం అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఇతర పథకాల కోసం రైతులు అర్హులుగా పరిగణించబడతారని జేసీ స్పష్టం చేశారు. ఇప్పటికే పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జాయింట్ పట్టాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అన్నదాత సుఖీభవలో అర్హత కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసేవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. పేద రైతులకు ఇది గొప్ప అవకాశమని జూన్ 30వ తేదీలోపు దరఖాస్తు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉందని, అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని, ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అని జనసేన పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా ముఖ్య నాయకులు సుడా చైర్మన్ కురికాన రవికుమార్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దానేటి శ్రీధర్, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పాత్రుని పాపారావులతో కలిసి మాట్లాడారు. బాధ్యత రాహిత్యంగా ఉన్నందున ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని, మళ్లీ వచ్చే ఎన్నికల్లో అవి రావని జోస్యం పలికారు. సుడా చైర్మన్ కె రవికుమార్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దానేటి శ్రీధర్, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పాత్రుని పాపారావులు మాట్లాడారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా వ్యవహరించుకుంటే గతంలో వచ్చే 40% ఓటింగ్ కూడా రాదని అన్నారు. మానవత్వం లేని రాజకీయ ఉన్మాదం ఉన్న వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. విధ్వంస ఆలోచనలున్న వారు ప్రజలకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శులు కొండా ఉదయశంకర్, గురుప్రసాద్ తదితరులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని నమ్ముకున్నారు. సనాతన ధర్మం అంటే ఏంటి అంటే మంచి ఆలోచన, మంచి మనసు, మంచి కార్యక్రమాలు, ఎవరికి ఏదైనా చేయాలి అంటే మంచే ఉండాలి తప్ప చెడు ఆలోచనలు, విధ్వంసకర ఆలోచనలు ఉండకూడదని చెప్పి ఆయన చెప్పే మాటలు బట్టి మనకేంటి అర్థమవుతుందంటే గత 5 సంవత్సరాల్లోనైనా ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకులైనా విధ్వంసకర చర్యలు పాల్పడుతున్నారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి విఘాతం కలుగుతోంది. ఈ విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, పర్టికులర్గా యువత అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అర్థం చేసుకొని విధ్వంసకర ఆలోచనలు ఉన్నటువంటి పార్టీని ఎప్పుడు కూడా రాష్ట్రానికి దూరంగా ఉంచాలి. సనాతన ధర్మాన్ని నమ్ముకున్న స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలి అని పాటుపడుతున్న విజన్ ఉన్నటువంటి నాయకులే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అని చెప్పడమే కాకుండా ఈ సంవత్సర కాలంలో సార్ చేసినటువంటి ఈ పంచాయతీరాజ్ శాఖ ద్వారా గిన్నిస్ బుక్ రికార్డ్ ప్రపంచంలో భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయనట్టుగా 13,300 గ్రామ సభల్ని ఒకే రోజు పెడుతూ
మళ్ళీ మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని చెప్పి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ట్రైబల్ ఏరియాలో రోడ్లు లేక ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి మనుషులకి ట్రైబల్ ఏరియాలో 800 కోట్లతో రోడ్లు వేసినటువంటి ఘనత, ఆలోచన. ట్రైబల్ ఏరియాలో మనుషులకి చెప్పులే లేవు అని చెప్పి స్లిప్పర్స్ పంపించినటువంటి మానవతావాది శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధి చెందేటువంటి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ని ఆయన కలలు కంటున్నారు. అలాంటి వాళ్ళకి రాష్ట్రం అంతా ప్రజలు జేజేలు పడుతున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈ 1 ఇయర్ ప్రభుత్వానికి మనందరం కూడా ఈ మీటింగ్ ద్వారా కంగ్రాచులేషన్స్ చెప్పడమే కాకుండా రాబోయే 4 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి న్యూక్ అండ్ కార్నర్, ప్రతి గ్రామానికి కూడాను మన సుపరిపాలన అందించి మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అంటున్నటువంటి కళల్ని సాకారం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇరాన్పై అమెరికా దాడులను ఖండించాలని వామపక్షాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత్ అవలంబిస్తున్న సాంప్రదాయ విదేశాంగ విధానానికి ఇది విరుద్ధమని దుయ్యబట్టారు. ఇరాన్పై దాడితో క్రూడాయిల్ సంక్షోభం వస్తుందని, దేశ ప్రజలపై తీవ్రమైన భారాలు పడతాయని విమర్శించారు. భారత ప్రభుత్వం వెంటనే అమెరికా దాడులను ఖండించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఇరాన్పై దాడులు అమెరికా స్వప్రయోజనాల కోసమేనని, ప్రపంచ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. భారత్తో ఇరాన్ ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుందని, ప్రతి కష్ట సమయంలోనూ భారత్కు మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇరాన్పై దాడి చేయడానికి అమెరికా కుంటిసాకులు చెబుతుందని విమర్శించారు. అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేస్తుందని, తమ వద్ద నిర్దిష్ట ఆధారమేదీ లేదని అంగీకరించాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు ఆర్ ప్రకాష్ రావు, ఏ సత్యం, ఎం గోవర్ధన్ రావు, ఎం ఆదినారాయణమూర్తి, టి తిరుపతిరావు, ఏ లక్ష్మి, బి సంతోష్, ఆర్ అరవింద్, ఏ సోమశేఖర్, పి జగ్గారావు, పి జనార్దన్ రావు, ఎన్ సంతోష్, ఎంవి రమణ తదితరులు పాల్గొన్నారు. పలు రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఎండిఓ ఆపరేటర్లు విజయవాడలో సెక్రటరియట్లో పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ను కలిసి వినతిపత్రాన్ని అందజేసి న్యాయం చేయాలని కోరారు. ఇప్పటి వరకు రావాల్సిన ఆర్థిక బకాయిలను వెంటనే ఇప్పించాలని, వాహనానికి క్లియరెన్స్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. తమను ఉన్న ఫలంగా రోడ్లు పడేసిన ఈ ప్రభుత్వంలో ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించే పునరాలోచన చేయాలని కోరారు. స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ మంత్రితో మాట్లాడి ప్రభుత్వ పెద్దలతో చర్చించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే బ్యాంకు అధికారులతో కూడా తమ వెహికల్స్ లోన్ సమస్యలపై చర్చిస్తామని, ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు రౌతు సూర్యనారాయణ మాట్లాడుతూ ఈ నెలాఖరు నాటికి తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, అప్పటికి స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూడా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండిఓ ఆపరేటర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కిషోర్, రవికుమార్, సతీష్, దేవ, సుధాకర్ రెడ్డి, సాంబశివరావు, రామాంజనేయులు, సునీల్, వెంకట్, కేశవ్, అక్బర్, హరి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ నిరవధిక సమ్మె ఈ రోజు 42వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. స్థానిక శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉదయం నుండి విధులు బహిష్కరించి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్యాలయ సిబ్బంది 42వ రోజు కూడా నిరవధిక సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్యామలరావు, ఆర్ సతీష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500గా పెంచి ఇవ్వాలని కోరారు. చర్చలకు పిలవాలని, హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలని అన్నారు. 60 నుండి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు పెంచాలని, సంక్షేమ పథకాలని అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వం స్పందించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ రోజు కార్మికులకు సంఘీభావం తెలియజేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలియజేస్తూ తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు, వర్క్ ఇన్స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్స్, డిపిఓ, సెక్యూరిటీ గార్డ్స్, పార్క్ వర్కర్స్, గ్యాంగ్ మజ్దూర్, వాటర్ వర్క్స్ వర్కర్స్, ఎలక్ట్రికల్ వర్కర్స్, అటెండర్స్ తదితరులు పాల్గొన్నారు. జూలై 9న చేయనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీపు యాత్ర ప్రారంభ సభ
పాలకొండ పాత బస్టాండ్ ఆవరణలో బి అమరవేణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, ప్రధాన కార్యదర్శి వై మన్మథరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బంటు దాసు, గిరిజన సంఘం నాయకులు ఎం తిరుపతిరావులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని, కార్పొరేట్లకు అనుకూల విధానాలు కార్మికులకి నష్టం చేసే విధానాలు తీసుకొస్తున్నాయని విమర్శించారు. 4 లేబర్ కోడ్ రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్ల కనీస వేతనాలు 26,000 రూపాయలు చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం రెగ్యులర్ చేయాలని, అసంఘటిత కార్మికులకు సమగ్ర శాసన చట్టం చేయాలని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ ఆపాలని, 8 గంటల పని దినాన్ని 12 గంటలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 25వ తేదీ పాలకొండలో ప్రారంభమైన జీపీ యాత్ర 27వ తేదీ సాలూరులో ముగుస్తుందని జీపీ యాత్రలో పాల్గొన్న ప్రతినిధి బృందం సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు తెలిపారు. అనంతరం జీపీ యాత్రను రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. పాత బస్టాండ్ నుండి అన్నా క్యాంటీన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ భవనం, ఆటో మార్కెట్, కళాశాల, మున్సిపాలిటీ, అంగన్వాడీ, ఆశా తదితర రంగాల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల అభ్యంతరాలను నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుణ్కర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ పౌర సేవల బాధ్యతను నిబద్ధతతో నెరవేర్చడంలో ప్రతి అధికారి సమర్థవంతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారంపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన జిల్లాలో పలు శాఖల పరిధిలో ఫిర్యాదులు ఇప్పటికీ పెండింగ్ లో ఉండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ కాలపరిమితి దాటి పెండింగ్ లో ఉన్న కేసులపై ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఆయా మండలాల నుంచి మండల స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు జూన్ 27న రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఈ సదస్సులో పెండింగ్ కేసుల పరిష్కారానికి ఒక టైం ఫ్రేమ్ ను విధించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ బి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. జూలై 5న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో అధిక సంఖ్యలో కేసులు రాజీ ద్వారా పరిష్కరించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు స్థానిక జిల్లా కోర్టు భవనంలో పోలీస్ శాఖ, ఎక్సైజ్, బీమా కంపెనీలు, చిట్ ఫండ్ సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ గతంలో వచ్చిన అనుభవాలను బట్టి ఈసారి మరిన్ని కేసులు ప్రత్యేకించి పోలీస్ శాఖ నుండి అందాలని, ప్రజలకు తక్కువ సమయంలో న్యాయం అందేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు పి భాస్కర్ రావు, వివేక్, ఆనంద్ శ్రీనివాస్, ఎస్ఎం ఫణికుమార్, ఎం శ్రీధర్, ఎస్డిపిఓ కెవి రమణ, అడిషనల్ ఎస్పీ, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈ నెల 28వ తేదీ ఉదయం 10:30 గంటలకు జరగనుందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్ఎన్వి శ్రీధర్ రాజా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రజా పరిషత్ నూతన సమావేశ మందిరంలో శనివారం ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశాన్ని గౌరవ అధ్యక్షులు అధ్యక్షతన నిర్వహించనున్నట్లు తెలిపారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని, ఈ సమావేశానికి సంబంధించి సంబంధిత ప్రజాప్రతినిధులు అందరికీ ఎజెండా అంశాలను పంపించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు వారి సమస్యలను నేరుగా తమ దృష్టికి తెస్తే సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. బుధవారం విశాఖ ఏ కాలనీ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. శ్రీకాకుళం, గారా, శ్రీకాకుళం పట్టణంలోని ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులు సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకే పెద్దపీట వేస్తున్నామని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నిర్భయంతరంగా వారి సమస్యలను తెలపవచ్చని ఆయన తెలిపారు. సమస్యలు పరిష్కరించడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజా దర్బారుకు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి సమస్యలపై వినతులు అందజేశారు. నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, పే స్కేల్ అమలు చేయాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వీఆర్ఏలు జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం వినతి పత్రం జిల్లా కలెక్టర్కు అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు గడిచినప్పటికీ నేటికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తాత్సార వైఖరి చేపట్టిందని వీఆర్ఏ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అను సత్యనారాయణ ఆరోపించారు. దళిత నిమ్న కులాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 19,500 మంది వీఆర్ఏలు ఉన్నారని, వారి సమస్యలు పరిష్కరించకుండా మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేసి మంచి ప్రభుత్వంగా మన్ననలు పొందాలని హితవు పలికారు. వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి త్రినాథరావు, కె రమణమూర్తులు మాట్లాడుతూ
పార్ట్ టైం పేరుతో ఫుల్ టైం సేవకులు ప్రభుత్వం ఉపయోగించుకున్నప్పటికీ వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని, కనీస వేతనం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 సంవత్సరాలుగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న వారిని సేవలను చేయించుకున్నప్పటికీ వీఆర్ఏలుగా గుర్తించకుండా ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంబటి కృష్ణారావుపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఛార్జ్ షీట్ ప్రకటించారు. అంబటి కృష్ణారావు పనితీరు పార్టీ వినాశనానికి పాల్పడుతున్నారని, పార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సిన డీసీసీ అధ్యక్షులు జిల్లాలో పార్టీ సీనియర్ నాయకులను పక్కన పెట్టి తమ ఇష్టానుసారం ప్రవర్తించడం తగదని వారంతా కలిసి ఒక తీర్మానం చేశారు. ఈ రోజు శ్రీకాకుళం డీసీసీ కార్యాలయంలో శ్రీకాకుళం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వారు అనేక తీర్మానాలని ఆమోదించి పార్టీ అధిష్టానానికి పంపించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల పీసీసీ అధ్యక్షులు షర్మిల పర్యటన గురించి ముందుగా తెలియజేయలేదని, కనీసం సీనియర్ నాయకులకు సమాచారం ఇవ్వలేదని వారు ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడిపై తగు చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు, ఆమ్దాలవలస నియోజకవర్గం ఇన్ఛార్జ్ సనపల అన్నాజీరావు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చింతాడ దిలీప్, చాంద్ భాషా తదితరులు పాల్గొన్నారు. జూలై 9న నిర్వహించనున్న సమ్మెలో తాము పాల్గొంటామని తెలియజేస్తూ సమ్మె నోటీసులను కార్మికులతో కలిసి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని సూపరింటెండెంట్ వెంకటేశ్వర పట్నాయక్, యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి సుశీల, కె సుశీల, నగర కార్యదర్శి టి ప్రవీణ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గం బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్స్గా కేంద్ర ప్రభుత్వం మార్చివేసిందని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెనూ ఛార్జీలు ఒక్కొక్క విద్యార్థికి కనీసం 20,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, 10 నెలలకు వేతనాలు చెల్లిస్తున్నారని 12 నెలలకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్కూల్ శానిటేషన్ వర్కర్స్ కనీస వేతనం, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. సమ్మె నోటీసు అందజేసిన వారిలో యూనియన్ నాయకులు ఏ ఈశ్వరమ్మ, ఏ మాలతి, చాందిని, ఏ సుధారాణి తదితరులు ఉన్నారు. వైభవ్ వ్యవస్థాపకులు గ్రంథి మనోజ్ కుమార్ 59వ జయంతి సందర్భంగా రాజాం వైభవ్ జ్యువెలరీ సిబ్బంది రక్తదానం నిర్వహించారు. జనరల్ మేనేజర్ రమేష్ చంద్రరాయ్ పిలుపు మేరకు నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎక్స్ఐసిఐ భీమ్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కొత్త సాయి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ గ్రంథి మనోజ్ కుమార్ జయంతి సందర్భంగా రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. ముందు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు పెంకి చైతన్య కుమార్, రాజాం వైభవ్ జ్యువెలరీ మేనేజర్ రంజిత్ కుమార్, బాలరాజు, రాజశేఖర్, సతీష్, ఉద్యోగులు, నంది ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. నిస్సహాయ ఉమ్మడి కుటుంబానికి చేయూతనివ్వాలని, ఆపదలో ఉన్నవారికి మన శక్తి కొలది సాయం అందించాలని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. బాధిత ఉమ్మడి కుటుంబానికి నగర సేవకులు అందించిన 100 కేజీల బియ్యపు బస్తాలను రెడ్ క్రాస్ ఆవరణలో చైర్మన్ పి జగన్మోహన్ రావు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు తక్కువగా కనిపిస్తున్నాయని, హేమంత్ కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఒక్కరే ఉండటం బాధాకరమని అన్నారు. అంపోలుకు చెందిన ఉట్ల హేమంత్ కుమార్ గత కొంతకాలంగా లివర్కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న సంగతి విదితమే. ఉమ్మడి కుటుంబం, అందులోనూ ఇంటికి పరిమితం అవుతున్న హేమంత్ నిస్సహాయానిగా ఉండటం బాధాకరమని, ఇంటి బాధ్యతను ఆరోగ్యంగా ఉన్న కాలంలో చూసుకునేవాడని, విధి ఆడిన నాటకంలో గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో వైద్యశాలకు తిరుగుతూ సంపాదన లేక మనోవేదన గురవుతున్నారని అన్నారు. వీరి ఉమ్మడి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న నగరానికి చెందిన పోలిపల్లి జయకిరణ్, కొవగాన వాసు, నల్ల గౌతమి, ఆర్మీ పూర్ణచంద్రరావు, ముఖ్యంగా సురవరపు శ్రీలత, నంది ఉమాశంకర్లు ముందుగా వచ్చి అండగా నిలిచారని అన్నారు. ఉమ్మడి కుటుంబ సభ్యులు సహాయం చేసిన వారికి సహాయకారకులకు ఉర్లం శివతేజ పట్నాయక్, రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆవకాడ పండుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అవకాడో పండ్లతో ఆరోగ్యకరమైన ఫైబర్స్, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అందువల్ల భోజనానికి పోషకమైన బూస్ట్ ఇవ్వడానికి, వంటకాల రుచిని పెంచడానికి రోజువారీ డైట్ వీటిని జోడించవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని వెన్న పండు అని కూడా అంటారు. దీనిలోని అధిక కొవ్వు కారణంగా దీని గుజ్జును చికెన్, ఫిష్, మటన్ కూరలతో పాటు శాండ్విచెస్, సలాడ్లలో విరివిగా ఉపయోగిస్తారు. అవకాడో పండు గుజ్జును పంచదార పాలల్లో లేదా పంచదారతో కూడిన నీటిలో కలిపి జ్యూస్గా తీసుకోవచ్చు. దీనిలో ఉండే గుజ్జు శరీరంలోనే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. అంతేకాక క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్లను అదుపు చేయడంలో సహాయపడుతుంది.
దీనిలోనే పొటాషియం రక్తపీడనాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అవకాడోలు పోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉండే అవకాడో విత్తనంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్లే దీన్ని డార్క్ చాక్లెట్ కుకీల తయారీలో కూడా ఉపయోగిస్తారు. కేవలం 28 గ్రాముల అవకాడో పండ్లతో ఫైబర్, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అందువల్ల భోజనానికి పోషకమైన బూస్ట్ ఇవ్వడానికి, ఈ వంటకాల రుచిని పెంచడానికి రోజువారీ డైట్ వీటిని జోడించవచ్చు. దీన్ని అల్పాహారం భోజనం, విందు ఆహారంలో కలిపి తీసుకోవచ్చు. అవకాడోస్ వినియోగం ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని నిరూపించబడింది. అవకాడో మంచి రుచి కోసం ఉప్పు, మిరియాలను దానిపై చల్లుకొని తినడం, అవకాడోలను ముక్కలుగా చేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాలు, బాల్సమిక్ వెనిగర్ను దానిపై చల్లి తీసుకోవచ్చు. ఉదయాన్నే తీసుకునే అల్పాహారానికి అవకాడోలు మంచి ఎంపిక. ఒక ఉడికించిన గుడ్డుతో అవకాడోను కలిపి తినొచ్చు. ఇది మంచి రుచిని అందివ్వడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లకు బదులుగా తాజా కూరగాయలు, చికెన్ లేదా పండ్ల వంటి ఇతర పదార్థాలను కూడా ప్రయత్నించవచ్చు. అవకాడోలను భోజనానికి ప్రత్యామ్నాయంగా స్మూతీలుగా ఉపయోగించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.